పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కోట్ల రూపాయలు పెట్టి ఆ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అలాగే కొనుక్కున్న పరిస్థితి ఉందా? నోటితోటి మాట్లాడితే నాలుగేకి పైసలు ఏం ఖర్చు కావు, ఏదన్నా మాట్లాడగలుగుతాం. ఏ అర్హత ఉందని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు? బల్మూరి వెంకట్ డబ్బులు ఇచ్చి కొన్నాడు అని మనం రాజకీయాలు చేయాలంటే ఏం పైసలు లేనిది కూడా చేయకపోతే. మీకన్నా గట్టిగా పోరాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నాకంటే గట్టిగా పోరాడిన వాళ్ళు ఎమ్మెల్సీ పదవి మీరు అడిగారా? అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 3,012 ఓట్లు మాత్రం. కన్నయ్య కుమార్ గారితో లాబియింగ్ చేసి ఎమ్మెల్సీ పొందారు. కన్నయ్య కుమార్ అనే వ్యక్తి మా ఎన్ఎస్యూకి సంబంధించి మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్. అసలు ప్రస్తావన తీసుకురాకుండానే కన్నయ్య కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట్ ఉన్నాడు, అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉందా? ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అవసరమే లేదు, అవసరమే లేదు, వర్కౌట్ కావట్లేదు, అవసరమే లేదు. పబ్లిసిటీ కోసమే కేసులు వేయించుకున్నారనేది. రేవంత్ రెడ్డి గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని మీరు అంటున్నారా? గత ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో 2,000 ఎకరాల భూస్వాములు చెప్పాడన్న, నేను బయట కూడా చూపిస్తాను. మా తాతల దగ్గర నుంచి 2,000 ఎకరాల భూస్వాములు పోలీస్ పటేల్ లక్ష్మారెడ్డి గారిని విమర్శించే టైంలో చెప్పారు. మా కుటుంబానికి మొత్తం కలిపి 200 ఎకరాలు, 2,000 ఎకరాల భూస్వామి అని చెప్పాడు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మా తాతలు ముత్తాతలు 2,000 ఎకరాల భూస్వాములు. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. ఫోటోలు చూసి అవన్నీ చూడాలంటే ఎంతో మంది చేస్తారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు. 200 ఎకరాలు ఉన్నోళ్ళు పేదోళ్ళ సార్, మిడిల్ క్లాస్ సార్. 200 ఎకరాల భూమి ఉన్నోళ్ళు. రైతు బంధు నిధులు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే పడింది. అసలు నాకు నిన్ననే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కెమెరాని చూసి చెప్పండి. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఏమంటారా? ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? కూడా మీరు ప్రచారం చేశారు అట్లా ఇవ్వద్దని చెప్పి. ఒక విషయము, 10 ఎకరాల లోపు ఇస్తాం, 8 ఎకరాలకే ఇస్తాం. మరి ఇంతలా పోరాడిన మీరు హుజూరాబాద్ లో ఓడిపోవడానికి కారణం? హుజూరాబాద్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులలో వచ్చిన ఒక ప్రత్యేకమైన ఎలక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాటర్ రావట్లేదు, పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, కరెంటు పోతుంది. బల్మూరి వెంకట్ యాటిట్యూడ్ చూపిస్తాడు అని ఒక కామెంట్ ఉంది. జలాలకు సంబంధించి ఏంటి పంచాయతీ? జగన్ గారే చెప్పారు, కేసీఆర్ గారి పుణ్యాన మనకి నీళ్లు వస్తున్నాయి, కేసీఆర్ గారే మాకు సహకరించారు. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాల. ఆయన ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు అంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, ఏదో ఒక బ్యారేజ్ దగ్గర నీళ్లు ఇచ్చింది. అసలు పైన ఏదైతే తల భాగం సంబంధించి తలనే ఒక తలగే రంధ్రం పడ్డప్పుడు వ్యక్తి తలపైన దెబ్బ తాకినప్పుడు ఉంటాడా పోతాడా? విద్యార్థుల KG to PG ఉచిత విద్య అన్నారు, ఇయ్యలే. అధికారం కోసం దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలే. చెప్పింది చెప్పి రిపీట్ చేస్తుంటే ఏ పథకమైన అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక నిబంధన పెట్టారు. ముందు ఇవ్వాల్సింది రేషన్ కార్డులు కదా. రేషన్ కార్డు ఇయ్యడానికి కొంచెం టైం పడుతుంది కదా. అధికారం రాకముందుకి డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే 9వ తారీఖు రుణమాఫీ అవుతుందని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మీరు అడగకుండానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పారు. ఇక్కడ ఓడిపించినందుకు బొగ్గగిల్లి జోలపాడినట్టుగా అక్కడ ఓడిపించి ఇక్కడ పదవి ఇచ్చారంటారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మాటలు విన్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపింది ఎవరో నాకు తెలుసు, నా మీద కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే పేర్లతో సహా బయట పెడతాను. ఒకటి చాలా స్పష్టంగా నేను బీజేపీ పార్టీ వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ ఇచ్చే బదులు ప్రతి నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ తరహా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతుంది? జగన్ గారు గెలవటానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక పరమైన సాయం కూడా చేశారు. కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇది కరెక్ట్ పాయింట్ వచ్చిన ఇది జరిగింది. వాళ్ళిద్దరు ఆయన ఈయనే